హాయగా చల్లగా. ఇవాల్టి ఈ సంక్రాంతి స్పెషల్ ఎపిసోడ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి శ్రీకృతి. మెల్లగా తెల్లారిందో ఎలా, వెలుతురే తెచ్చేసిందో ఎలా, పోసిన పులతో మెరిసే పసిపాపల్లా, చేతతో బావులలో గలగల, చెరువులో బాతుల ఈతల కల, చేదుగా ఉన్న వేపను నమిలే వేళ, చుట్ట పొగ మంచుల్లో చుట్టాల పిలుపుల్లో మాటలే కలిపేస్తూ మనసారా మమతల్ని పండించు అందించు హృదయం, చలిమంటలు ఆరేలా గుడి గంటలు మోగేలా, సుప్రభాతాలే వినవేళ, గువ్వలు వచ్చే వేళ, నవ్వులు తెచ్చే వేళ, స్వాగతాలవిగో కనవేళ. పొలమారే పొలమంతా ఎన్నాళ్ళు నూతలచి, కలమారే ఊరంతా ఎన్నేళ్ళు నువ్వు విడచి, మొదట అందని దేవుడి గంట, మొదటి బహుమతి పొందిన పాట, తాయిలాలకు తహతహలాడిన పసితనమే గుర్తొస్తున్నా, ఇంతకన్నా తీయనైనా జ్ఞాపకాలే దాచగల రుజువులు ఎన్నో ఈ నిలయాన, నువ్వుగిన ఉయ్యాల ఒంటరిగా ఊగాల, నువ్వెదిగిన ఎత్తే కనబడక, నువ్వు ఆడిన దొంగాట బెంగల్లే మిగలాల, నన్నెవరూ వెతికే వీలేక. కన్నులకే తీయదనం రుచి చూపే చిత్రాలే, సవ్వడితో సంగీతం పలికించే సెలయేలే, పూల చెట్టుకి ఉందో భాష, అలల మెట్టుకి ఉందో భాష, అర్థమవ్వని వాళ్ళే లేరే అందం మాట్లాడే భాష, పలకరింపే పులకరింపై పిలుపునిస్తే పరవశించడమే మనసుకి తెలిసిన భాష, మమతలు పంచే ఊరు ఏమిటి దానికి పేరు, పల్లెటూరేగా ఇంకెవరు, ప్రేమలు పుట్టిన ఊరు అనురాగానికి పేరు, కాదని వాళ్ళే లేరెవరు. జడ్జెస్ ఓవర్ టు యు. శ్రీకృతి, నమస్తే. నమస్తే, హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ సార్, హ్యాపీ సంక్రాంతి. సో ఈ పాట వన్స్ అగైన్ మల్టిపుల్ సింగర్స్ కదా, దాన్ని ఒక్కరితే యూ మేనేజ్డ్ ఇట్ ఆల్ బై యువర్ సెల్ఫ్, చాలా బాగా మేనేజ్ చేసావు. సో
ఆ చోట మాత్రం సౌండ్స్ వెరీ అంటే చాలా ఒక వెరీ అమెచ్యూరిష్ అలా రాకూడదు. బికాజ్ వీఆర్ లుకింగ్ ఫర్ ప్రొఫెషనల్ సింగర్స్ ఇన్ ఫ్యూచర్. అంటే ఆ స్టార్టింగ్ పాయింట్ లో సో అది ఇట్ హ్యాస్ టు బి లిటిల్ మోర్ గ్రేస్ఫుల్ అన్నమాట. సో అది ప్రాక్టీస్ అది ద ఏ ఇస్ అంత ఇట్ హ్యాస్ టు స్టెప్ బై స్టెప్ అక్కడికి వెళ్ళాలి. ఇట్ హ్యాస్ టు బి వెరీ గ్రేస్ఫుల్ అన్నమాట. అలాగే మొత్తంగా పాట అండ్ హై పిచ్ లో ఆ నోటు వాట్ నోట్ ఇస్ దాట్ డీనా ఈనా డి సా డి షార్ప్ ఈ ఫ్లాట్. సో ఆ డి షార్ప్ నోట్ కూడా లాస్ట్ వీక్ కూడా వీ డిస్కస్డ్ కదా. హై చెస్ట్ వాయిస్ హెడ్ వాయిస్కి వెళ్ళేటప్పుడు దేర్ ఇస్ అ లిటిల్ స్ట్రగుల్. బట్ ఇట్స్ ఆల్ మ్యాటర్ ఆఫ్ టైమ్ శ్రీకృతి. ఇట్స్ నాట్ అబౌట్ కాంపిటీషన్. ఈ రోజు నువ్వు ఎలా పాడావని కాదు, ఇన్ ఫ్యూచర్ ఎలా పాడతావు అనేది ఇంపార్టెంట్. అండ్ ఇఫ్ యూ ప్రాక్టీస్ ఎవ్రీ డే యూ విల్ బి అ ఫెంటాస్టిక్ సింగర్ ఇన్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. బికాస్ you've got lovely voice. అంటే జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం. ప్రాక్టీస్ చేయాలి అంతే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. శ్రీకృతి నమస్తే. నమస్తే అమ్మా, చాలా బాగా పాడావు. నాకు చరణంలో మొదటి చరణంలో నువ్వూగిన ఉయ్యాల ఒంటరిగా ఊగాల నువ్వు వెదిగిన ఎత్తే కనబడక అన్న చోట ఎంత బాగా పాడావు, ఎంత ఉదాత్తంగా ఉందో భావం గాత్రం కూడా. అలా పాటంతా పాడాలి, అలాగే పాటంతా ఉంది కూడా, అంతే మృదువుగా అంతే మార్ధవంగా ఉంది. నువ్వు చరణం ఎత్తుకోవడంలోనే మళ్ళీ కొంచెం పైకి వెళ్ళినట్టు అనిపించింది. ఇంతకుముందు సమస్య మళ్ళీ ఉత్పన్నమైంది. అదొకటి ఆ సవరించుకో. విజయ్ గారు చెప్పినట్టు మిగతా కూడా సరిదిద్దుకో. ముందు ఈ పాట గురించి చెప్పాలంటే శ్రీమణి గురించే చెప్పాలి. అంత మంచి సాహిత్యం రాశారు. ఒక రియాలిటీ షోలో వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ అని ఒక పాట రియాలిటీ షోలో వస్తే ఆ పాట రాసిన రచయిత శ్రీమణి అని తెలుసుకుని త్రివిక్రమ్ గారు అది ఆ రియాలిటీ షో ఆ కార్యక్రమం చూసి శ్రీమణి చేత 6 అడుగుల బుల్లెట్టిన పాట రాసి శ్రీమణిని అలా పై స్థాయికి తీసుకెళ్ళింది ఆ పాట. అంటే రియాలిటీ షోను ఎంతమంది చూస్తుంటారో, ఎంత జాగ్రత్తగా గమనిస్తుంటారో ఆలోచించుకోండి. దర్శకులు చూస్తారో, దీని ద్వారా అవకాశం రావచ్చు, ఇదే మనకు ఒక పెద్ద నిచ్చెనవచ్చు, ఇదే మనకు వంతెనవచ్చు. ఇలాంటి వేదికను మనం సరిగ్గా వినియోగించుకోవాలి. పొలమారిందంట, ఎన్నాళ్ళు నువ్వు తలచి ఆ పొలాన్ని తలుచుకోకుండా ఉండడం వల్ల పొలమారిందంట. కళమారే ఊరంతా ఎన్నేళ్ళు నువ్వు విడిచి ఊరు కళమారిందంట. నువ్వు ఊగిన ఉయ్యాల నువ్వు ఎప్పుడో చిన్నప్పుడు ఊగావు, అది ఇప్పుడు ఒంటరిగా ఊగుతోంది. నువ్వు ఎంతెత్తు ఎదిగా వదిలిపోయి ఎంతో ఎత్తుకు ఎదిగావు. ఆ ఎత్తు కనబడకుండా ఉంటే ఆ ఉయ్యాల ఒంటరిగా ఊగుతుంది అన్నారు. ఎంత లోతైన గుండెను మెలిపెట్టే భావాలు రాశారు శ్రీమణిందులో. సాహిత్యాల గని శ్రీమణి. నాకు తెలిసి తెలుగు సినిమా పాటల్లో ఫెస్టివల్స్కి పర్టిక్యులర్గా పాటలు చాలా తక్కువ ఉన్నాయి. అంటే సంక్రాంతి పండగకి కొన్ని పాటలే వినిపిస్తాయి మనకి ఎప్పటి నుంచో కొన్నేళ్లుగా. సో ఉన్న ఆ పాటల్ని ఎంతమంది? మీరు 4 షేర్ చేసుకోవాలి. కొంచెం కష్టమైన విషయమే. మనకి దొరికే పాటల్ని బట్టే మన నెక్స్ట్ రౌండ్ ఆధారపడి ఉంటుంది. అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ ఈ పాట నీకు నప్పలేదు నాన్న. టూ మెనీ సింగర్స్ అగైన్ అది ఒక్కళ్ళు పాడడం. నువ్వే కాదు, నీ ప్లేస్లో ఎవరున్నా ఇదే ఫేస్ చేసేవారు. నువ్వాడిన దొంగాట బెంగల్లే మిగలాల, ఎంత బాగా పాడావో. అలాంటి కొన్ని లైన్స్ అయితే అద్భుతంగా పాడావు. సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మ్యామ్. సంక్రాంతి నువ్వేమన్నా తెచ్చావా? ఇది తెచ్చా చక్కినాలు మా ఊరు స్పెషల్స్. అవునా? ఈ ఊరు ఏ ఊరు? కరీంనగర్. కరీంనగర్. సునీత గారు, మీ ఫేవరెట్ సంక్రాంతి మెమరీ? మీరు సపరేట్ గా ఏదో తింటున్నారు అక్కడ. ఇవి ఉన్నాయి కదా చక్కినాలు, అవి కొంచెం గట్టిగా ఉన్నాయి. అలాగే ఉంటాయి కదా. ఇటు పక్కే ఉంది సున్నుండా. పైకి తీపి లేపండి. చాలు. సో భోగి మంటలు వేసుకొని చలి ఉండి దుప్పటి కప్పుకొని ఎంత బాగుంటుందో. సంక్రాంతి నాకు చాలా 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 ఇష్టమైన పండుగ. అండ్ ముఖ్యంగా ఇంట్లో అరిసెలు చేయటం, అరిసెలు, పులిహోర, దద్దోజనం, గారెలు, కనుమ పండుగ రోజున చక్కెర పొంగలి, అన్ని చాలా 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 ఇష్టమైన పండుగ నాకు సంక్రాంతి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. విజయ్ ప్రకాష్ గారు, మీ ఊర్లో సంక్రాంతి ఎలా చేసుకుంటారు? ఇలాగే చేసుకుంటాం సార్. మీరు కూడా పొద్దున్న ముగ్గులు వేస్తారు సార్. మణికొండలో ఎలా ఉంటుంది సార్ సంక్రాంతి? మణికొండలో కాదు కానీ చిన్నప్పుడు ఇప్పుడు మెల్లగా తెల్లారిందో పాట అనగానే శ్రీమణి ఎలా గుర్తొస్తాడో, నాకు సంక్రాంతి పండుగ అనగానే సకినాలు అంటారు వీటిని. చక్కిలాలను అంటాం కానీ దీని వాడుక భాషలో మా తెలంగాణలో సకినాలు అంటాం. సకినాలు మా అమ్మ చేసి
పెద్ద పెద్ద కుండల దొంతరు ఉంటుందన్నమాట. ఒక 4-5 కుండలు ఉంటాయి. ఆ కుండలో పోసి పెట్టేదన్నమాట. మేము ఇప్పుడు సంక్రాంతి వచ్చిన తర్వాత కనీసం 2 నెలలు వీటిని తిని బతికేది. పొద్దున్నే లేచి తినాలి, ఇంకా వేరే ఏం పని లేదు మాకు. ఇది ఒక టిఫిన్ లాగా మేము చేసేవాళ్ళం. అది మట్టుకు సంక్రాంతి అంటే ఇంకా అదే గుర్తొస్తుంది మాకు, అంతే. అది భోగి మంటలు, తెల్లవారుజామున భోగి మంటలు, కాసేపు అయినాక రేగి పళ్ళు, అలాగే గాలిపటాలు. నాకు తింటూ ఉంటే సార్ నాకు క్యా ఆప్కే నమక్ మే టూత్ పేస్ట్ ఆప్కే టూత్ పేస్ట్ నమక్ అది గుర్తుకొస్తుంది.